హలో అండి, మీరు చూస్తున్నది చిరంజీవి టీవీ. మనం ఈరోజు చర్చించుకునే విషయం ఏంటంటే అన్నాడీఎంకే తమిళనాడులో ఏదైతే మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిరో పురుషులకు ఫ్రీ బస్, దాని గురించి చర్చించడానికి మనకు అందుబాటులో ఎక్స్రే టీవీ తెలుగు యాంకర్ వెంకట్ గారు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు మనము చర్చించుకుందాం. హలో వెంకట్ అండి. నమస్తే అండి చిరంజీవి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. ఈరోజు మీరు చూస్తున్నట్లయితే ఫస్ట్ బెంగళూరులో ఫ్రీ బస్సు మహిళలకని ప్రవేశపెట్టారు. తర్వాత ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ మహిళలకు ఫ్రీ బస్ పెట్టారు. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా దాన్ని అమలు చేశారు. ఇప్పుడు చూస్తే తమిళనాడులో మహిళలకు కాదు పురుషులకు కూడా ఫ్రీ బస్ అని చెప్పేసి మేనిఫెస్టో అన్నాడీఎంకే వాళ్ళు. అయితే చిరంజీవి గారు మనం చూసుకున్నట్టయితే మీరు అన్నట్టు బెంగళూరులో తర్వాత తెలంగాణ తర్వాత ఆంధ్రాలో ఇక్కడ ఎలా ఉందంటే ఇక్కడ మహిళలకి ఫ్రీ బస్సు. అవును. ఇక్కడ డిఫరెంట్. ఇప్పుడు తమిళనాడులో అన్నాడీఎంకే ఏం ప్రకటించారంటే పురుషులకు ఫ్రీ బస్సు. అవును. అంటే భిన్నంగా, అంటే ఎక్కడైనా సరే ఫ్రీ బస్ అనే స్కీమ్ అనేది గవర్నమెంట్ అధికారం, ఆ ప్రభుత్వం, ఆ పార్టీ అధికారం రావడానికి చాలా ఉపయోగపడుతుంది. అక్కడ మనం బెంగళూరులో చూసాం, ఇక్కడ తెలంగాణ చూసాం. సరే ఆంధ్రాలో అది ప్రకటించబోయినప్పుడు కూడా దాన్ని వాళ్ళు మహిళలకి ఫ్రీ బస్ పక్క రాష్ట్రం, రెండు తెలుగు రాష్ట్రాలు ఉండాలని చెప్పి వాళ్ళు కూడా ఫ్రీ బస్ ప్రకటించారు. అయితే అంటే జనము ఇప్పుడు ఫ్రీకి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. ఆ విషయం మీకు చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ ఉచిత పథకాలకి ప్రజలు అలవాటు పడ్డారు. దీనికి అలవాటు చేసింది కూడా ఈ ప్రభుత్వాలే. ఈ ఉచిత పథకాలకి అలవాటు చేసి వాళ్ళతో ఓట్లు వేయించుకోవాలి ఎలాగైనా సరే. అంటే వీళ్ళు అభివృద్ధి చేయకపోయినా సరే ఎలక్షన్స్ రాగానే ప్రజలు గుర్తుకొస్తారు. ప్రజలకు ఏం చెప్పాలి, అలాగే నీకు అన్ని ఉచిత పథకాలు ఇస్తా, ఈ ఫ్రీ బస్సు లేదంటే ఆ స్కీమ్ ఈ స్కీమ్ అని చెప్పి వాళ్ళతో ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మన బెంగళూరులో మన తమిళనాడులో చూసుకున్నట్టయితే ఇంకో 2-3 నెలలకు మనకు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ ముందుగానే వీళ్ళు అన్నాడీఎంకే, నేను ఇప్పుడే చూసాను వార్త కూడా మీకు చూపిస్తాను, అసలు చూసుకోవచ్చు. అంటే పురుషులకు ఫ్రీ బస్సు అంటే వీళ్ళు ఎలా ఉందంటే ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్సు పెట్టగా మనం చూసాం, కానీ డిఫరెంట్గా మనం పురుషులకి ఫ్రీ బస్సు అంటే ఇది ఎంతవరకు సఫలమవుతుందో మనం వేచి చూడాలి. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే 3 రాష్ట్రాల్లో ఉచిత బస్సు మహిళలకి కొనసాగుతుంది. వెంకట్ గారు, ఇంకో విషయం చెప్పండి. ఇప్పుడు ఫ్రీ బస్ అనేది ఏదైతే ప్రవేశపెట్టారో దానివల్ల ప్రైవేట్గా ఎవరైతే ట్రావెల్స్ కానీ టూరిజం నిధితో కానీ ఏదైతే ఆటో డ్రైవర్లు కావచ్చు, ప్రైవేట్ వెహికల్స్ కావచ్చు, వాళ్ళందరూ వాళ్ళ గురించి ఏ ప్రభుత్వం కూడా ఆలోచన చేయట్లేదు. అయితే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు తెలంగాణలో కానీ ఏపీలో కానీ కూడా ఈ మహిళలకి ఫ్రీ బస్ పెట్టిన దగ్గర నుంచి కూడా చాలామంది ఆటో డ్రైవర్లు యూనియన్లు బయటకు వచ్చారు, ట్యాక్సీ నడుపుకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఈ ఉచిత బస్సు వల్ల మాకు అన్యాయం జరుగుతుంది, మాకు ఇంతమంది మేము రోజుకి 5,000, 10,000 దొరికేటం ఇవాళ రోజుకి 500, 1,000 రూపాయలు కూడా మేము ఇక్కడ మాకు తోలుకోలేకపోతున్నామని చెప్పి వాళ్ళు ఆటో డ్రైవర్లు ఆవేదన మనం చూసాము. కానీ దీనివల్ల ఎంతవరకు ప్రభుత్వాలు దీనికి అంటే మీరు అన్నట్టు ప్రైవేట్గా ట్యాక్సీలు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, ఎలాంటి న్యాయం చేస్తారనేది కూడా మనం చూడాలి. దీని మీద అయితే చర్చ నడుస్తుంది. ఇప్పుడు ఒక గత సంవత్సరం క్రితం ఏదైతే తెలంగాణ గవర్నమెంట్లో ప్రవేశపెట్టే ఫ్రీ బస్ వల్ల కొన్ని మనం రీల్స్ చూసాం, కొంతమంది న్యూస్ కూడా మనం చూసాం. మహిళలు ఫ్రీ అనే వరకు ఎక్కడో నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి బస్ ఎక్కి ట్రావెల్ చేసి హైదరాబాద్లో టీ తాగడానికి వచ్చారు. అది మహిళలే అట్లా వస్తే రేపు పొద్దుగాల తమిళనాడు గవర్నమెంట్ ఫ్రీ పురుషులకు అంటే పనిచేస్తారండి. అదే చిరంజీవి గారు మీరు ఒకటి గమనించాలి. మహిళలకి ఫ్రీ బస్ పెట్టిన తర్వాత అయితే కార్లో పోయి లగ్జరీ ఉండేటోళ్ళు కోటీశ్వర్లు కూడా బస్సులు ఎక్కడం మొదలుపెట్టారు. ఒకప్పుడు బస్సు ఎక్కలేని వాళ్ళు కూడా చాలామంది బస్సులు ఎక్కడం, రద్దీ కావడం, డ్రైవర్ కూడా కూర్చోలేని పరిస్థితిలో, కండక్టర్ కూడా నడవలేని పరిస్థితిలో కూడా బస్సులు రద్దీ మనం చూస్తున్నాం. 2 రాష్ట్రాలు అదేవిధంగా కొనసాగుతుంది. మీరు అన్న పాయింట్, ఇంకో పాయింట్ అన్నారు, ఏమన్నారండి? అది పురుషులకు ఫ్రీ ఇస్తే వాళ్ళు తిరగడానికి, విచ్చలవిడిగా తిరగడానికి అవకాశం ఉంటుంది కదా, వాళ్ళు పర్టికులర్ డిసిప్లిన్లో ఉంటారా? అయితే ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్ పెట్టడానికి కారణం ఏంటంటే ఒక ఫ్యామిలీ ఉంటుందండి, మీరు కావచ్చు, మేము కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఫ్యామిలీలో కుటుంబంలో అంటే పెద్ద పురుషులైనప్పుడు కూడా మహిళలు ఎక్కువ పెత్త నడుస్తూ ఉంటుంది. మన రియాలిటీ చెప్పుకోవాలంటే అంటే మహిళ తర్వాతనే ఎవరైనా సరే ఒక కుటుంబంలో మన భార్య కావచ్చు, మన తల్లి కావచ్చు, ఎవరైనా సరే మనం గౌరవం ఇస్తాం. వాళ్ళు ఏదైనా సరే ఇప్పుడు ప్రభుత్వాలు ఏ పథకాలు పెట్టినా సరే ఫస్ట్ ఆ స్కీములు ఈ మహిళల్ని అట్రాక్ట్ చేస్తున్నాయి. ఫ్రీ బస్ కావచ్చు, వేరే ఏ స్కీమ్ అయినా కావచ్చు, అక్కడ ఏమైతే మహిళలు చెప్పడం వల్ల ఓట్లు ఎవరికి పడతాయి? మన ఇంట్లో మన భార్య చెప్పవచ్చు, మన తల్లి చెప్పవచ్చు, అదే మనకి గవర్నమెంట్ ఫ్రీ బస్ పెట్టి అందరం ఓట్లు దీనికి వేద్దాం. మీరు కూడా ఇప్పుడు పొలిటికల్గా
న్యూస్ కవర్ చేస్తుంటారు కదా. ఓకే. జనానికి ఇలాంటి ఫ్రీ పథకాల వల్ల ఏ విధంగా లబ్ధి పొందుతుంది, వాళ్ళకు ఏ విధంగా తన దినచర్యలకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాము ప్రతి ఒక్కరికి కావాల్సింది కూడు గూడు గుడ్డ అంటారు. కానీ ఇప్పుడు వీళ్ళు ప్రవేశపెట్టే పథకాలు ఇప్పుడు చాలా తరాలలో చాలా గ్రామాలలో వెనుకబడిన తరాలు ఉన్నాయి, వెనుకబడిన గ్రామాలు చాలా ఉన్నాయి. వాటి మీద ఎందుకు ఈ వచ్చే అధికారంలో రావాలనుకున్న వాళ్ళు ఫోకస్ చేయట్లేదు. నిరుద్యోగులు ఉన్నారు, నిరుద్యోగుల గురించి ఎందుకు ఫోకస్ చేయట్లేదు. ఉద్యోగ అవకాశాలకు వాటి కోసం ప్రయత్నం ఎందుకు మేనిఫెస్టోలో పెట్టట్లేదు. ఎందుకంటే కొత్త ఇప్పుడు ఎంటర్ప్రైనర్స్గా కొంతమంది కార్పొరేట్ రంగంలో హై లెవెల్లో ఉన్నారు. ప్రతి ఒక్క ఉద్యోగి కానీ లేదా చదువు అయిపోయిన ప్రతి ఒక్క విద్యార్థి కానీ ఒక పారిశ్రామికంగా ఎదగడానికి గవర్నమెంట్ ఎందుకు తోడ్పడట్లేదు. వాటి మీద మేనిఫెస్టో ఎందుకు రిలీజ్ చేయట్లేదు. ఎందుకు అంటే అది ఓటు బ్యాంక్ కోసమే వాళ్ళు ప్రయత్నిస్తారు తప్ప రాష్ట్ర అభివృద్ధి గ్రామాల అభివృద్ధి కోసం ఏ రాజకీయ పార్టీ కానీ ఎటువంటి మేనిఫెస్టో పెట్టట్లేదు. యువత గురించి ఎటువంటి మేనిఫెస్టో లేదు. ఏదైనా కానీ వాళ్ళ మేనిఫెస్టోలో ఫస్ట్ ప్రథమంగా కనిపించేది ఫ్రీ విద్యుత్, ఫ్రీ రేషన్, ఫ్రీ పవర్ అండ్ ఫ్రీ బస్సు. ఈ విధమైన ఫ్రీ పథకాలతోటి వాళ్ళు ప్రవేశపెట్టడం వల్ల ఆ రోజు ఓట్ బ్యాంక్ కోసం ప్రయత్నిస్తారు తప్ప శాశ్వతమైన పరిష్కారం కోసం ఏ రాజకీయ పార్టీ రావట్లేదు. చిరంజీవి గారు మీ అన్న పాయింట్ అన్ని కూడా కరెక్ట్. ఎందుకంటే మీరు చెప్పిన పాయింట్ మీద నేను కూడా మాట్లాడతాను. ఈ ఫ్రీ పథకాల వల్ల అసలు రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి అవుతుందా? నెంబర్ 1 పాయింట్. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక పర్యటనలో భాగంగా ఆయన ఏమన్నాడంటే ఈ ఉచిత పథకాల వల్ల సోమరిపోతూ అయిపోతారు తప్ప రాష్ట్రాలు దేశం అభివృద్ధి కాదని చెప్పి ఒక మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడే చెప్పాడు. చెప్పిన తర్వాత ప్రజలందరూ కూడా ఆలోచించారు, నిజంగానే ఈ ఉచిత పథకాల వల్ల మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే మన సోమరిపోతులు చేస్తున్నారు ఉచిత పథకాలు పెట్టి. ఈ పథకాలు ఏదో విద్య మీద వైద్యం మీద లేదా ఇంకా దేని మీద అయినా సరే రాష్ట్రానికి ఉపయోగపడే మీద పెట్టొచ్చు. కానీ ఈ సోమరిపోతులుగా ఈ ఉచిత పథకాలు ఏదైనా సరే ఇప్పుడు రైతు బంధు కావచ్చు, లేదంటే ఇంకా స్కీములు పింఛన్ కావచ్చు, ముసలి పింఛన్ కావచ్చు, ఇతర ఏదైనా సరే బతుకమ్మ చీరలు అంటూ ఇవన్నీ ఎన్నో ఈ స్కీములు పెట్టి స్కీముల పేరు మీద స్కామ్లే జరుగుతాయి. మనం చూసాం గత ప్రభుత్వంలో కేసీఆర్ పాలన 10 సంవత్సరాల్లో కూడా చాలా కేసీఆర్ స్కీములు చాలా తీసుకొచ్చాయి. దాంట్లో స్కామ్లు జరిగినాయని చెప్పి కూడా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా దాన్ని బయట తీసుకొస్తున్నారు. అంటే ఎక్కడైనా సరే ఈ పథకాలు ఉచిత పథకాల పేరుతో స్కామ్లు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకోటండి వెంకట్ గారు, ఇప్పుడు ఏ ప్రభుత్వానైనా నడిపించేది రాజకీయ నాయకులు కావచ్చు, కానీ వాళ్ళని నడిపించేది మాత్రం ఐఏఎస్ ఆఫీసర్లు, గ్రూప్ 1 ఎంప్లాయీస్ నడిపిస్తారు. వాళ్ళు ఉద్యోగంలో ఉన్నప్పుడు వాళ్ళు ఓన్ డిసిషన్స్ వాళ్ళు తీసుకోలేరు. వాళ్ళు ఓన్లీ వాళ్ళు బ్యాక్ ఎండ్లో సలహాలు ఇస్తారు. వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత అయినాక వాళ్ళకి స్వేచ్ఛ ఉండదంటారా? అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత అంటే ప్రభుత్వాలు ఒక వాళ్ళు వాడుకోవాలి, వాళ్ళ సేవలు బాగుంటాయి, ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ సేవలు బాగుంటాయి. మళ్ళీ ప్రభుత్వాలు కాదండి, ఎందుకంటే ప్రభుత్వాలు ఉన్నప్పుడు ప్రభుత్వానికే సపోర్ట్ చేయాలి. రిటైర్మెంట్ అయిపోయినాక సొంతంగా వాళ్ళు ప్రజలకు సపోర్ట్ చేయలేరా? ఏది కరెక్ట్? ఎవరున్నారండి ఇప్పుడు అట్లా? ఇప్పుడు ఎవరు కూడా ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్ ఆఫీసరు, ఆయనే చెప్పాడు నేను నాకు 2-3 లక్షల పెద్ద శాలరీ తీసుకునే వ్యక్తిని కూడా నేను ప్రజాస్వామ్యంలో ప్రజలు సేవ చేద్దామని చెప్పి వచ్చినాడు. ఆయన బీఎస్పీ పార్టీలో ఉన్నాడు. తర్వాత మళ్ళీ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలో ఆయన మళ్ళీ అటు పోవడం జరిగింది. అంటే అలాంటి వాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఒక రాజకీయ పార్టీల ముసుగులు అటు ఇటు మారుస్తూ ఉండటం వల్ల ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఎవరిని నమ్మాలి, ఎవరు నమ్మొద్దు అనే విషయాలు అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు జయప్రకాష్ నారాయణ అన్నారు, సొంత పార్టీ పెట్టాడు. అధికారంలో ఉంటేనే యాక్టివ్ ఉంటున్నారు. అంటే ఇప్పుడు ఆయన అధికారం ఉన్నా లేకున్నా కానీ ఆయన ఒకటే పార్టీని నమ్ముకొని ఉన్నారు. అలాంటి వాళ్ళకు జనం ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ ఉన్నారు, ఒక పార్టీకి చేరారు, ఓడిపోగానే రాజకీయాలకు స్వస్తి చెప్పారు. ప్రజలు మాయ మాటలు చెప్పేటోళ్ళు నమ్ముతాండి. చిరంజీవి గారు ఒకటే, ప్రజల్ని మాయ మాటలు చెప్పాలి, మోసగించాలి, అలాంటి వాళ్ళు నమ్ముతారు. నిజాయితీ పరులు నమ్మరు ఇక్కడ ప్రజలు. అట్లా అయిపోయింది పరిస్థితి. అంటే దీన్ని రాజకీయ నాయకులు కూడా ఆ విధంగా వాళ్ళ ప్రజల్ని ఓన్ చేసుకున్నారు. ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా ఈ మందు ఓపేయటం, ఓటుకు నోటు అని డబ్బులు ఇవ్వటం, ఇలా జనంలో అక్షరాస్యత తగ్గిందంటారా? అక్షరాస్యత అనేది ఇప్పుడు ఎలా ఉందంటే అక్షరాస్యత తగ్గిందని నేను అనట్లేను. అక్షరాస్యత పెరగడం కోసం వీళ్ళన్నీ స్కూళ్ళు కానీ కాలేజ్ అన్ని విధాలుగా వీళ్ళు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే సోమరిపోతులు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉచిత పథకాలు. ఈ ఉచిత పథకాలు లేకుండా మనం ఫారెన్ దేశంలో చూస్తామండి. ఫారెన్ కంట్రీస్లలో వాళ్ళు 80-90 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా పనిచేస్తూ ఉంటారు. అవును, మన కాడ ఇవాళ 30-40 సంవత్సరాలు దాటిపోతే పనిచేయని పరిస్థితి. ఒక్కరు కూడా సోమరిపోతులు అయిపోతున్నాం మనం. ఎందుకని
అంటే మన ఫుడ్లో కల్తీ ఉంటుంది, అన్నీ మన పీల్చే గాలిలో కల్తీ అంతా. అంటే మనిషి అనేది ఆరోగ్యంగా ఉండలేకపోతున్నాడు, అదొక కారణం. అంటే ఈ బయట సొసైటీలో ఎలా తయారైందంటే మార్కెట్లో కూడా మన ప్రతి వస్తువు కూడా నాణ్యమైనది ఏది కూడా తయారు కావట్లేదు. మనం తినే గింజ ఇప్పుడు వడ్ల రైస్ కాంచెలు చూసుకుందాం అండి, రైస్ కాంచెలు కూడా ఆ మందులు కొట్టి అది కొట్టి ఇది కొట్టి, ఫ్రూట్స్ కూరగాయలు ప్రతి ఒక్కటి కూడా మన ఇవాళ ఒకప్పుడు మన పెద్దవాళ్ళు 80-90 సంవత్సరాలు వచ్చినా సరే గట్టిగా ఉండేటోళ్ళు. ఇవాళ మనం 40 సంవత్సరాలు వస్తే మన నడుము నొప్పి, కాలు నొప్పి, ఈ నొప్పి, ఆ నొప్పి అనుకుంటే మనం మంచాలు పడుకునే పరిస్థితి వస్తుంది. అంటే ఇవాళ ఎలా అయిందంటే మొత్తం కూడా మార్కెట్ బయట వ్యవస్థ కూడా డబ్బు మెయిన్, మనం డబ్బు సంపాదించడానికి ఏదైనా చేయాలి అంటే దాన్ని ఏదైనా చేయాలి. మీరు చూస్తున్నట్లయితే డబ్బు అంటే ఇప్పుడు ఒక 100 కోట్లు సంపాదించిన వ్యక్తి 1000 కోట్లకు ఎదుగుతున్నాడు, 1000 కోట్లు నుంచి 1,00,000 కోట్ల వరకు వెళ్తున్నాడు. కానీ సగటు మనిషి ఆ సగటు వాతావరణంలోనే బతుకుతున్నాడు. అది ఎంతసేపు ఎవరు ఏమి ఇస్తారని చెప్పేసి చిరంజీవి గారు మీ అన్న పాయింట్ కరెక్ట్ పాయింట్, దీని కూడా నేను మాట్లాడాలి. వాస్తవం మనం ఇవాళ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఎక్కడైనా సరే ఉన్నోడు అయిపోతున్నాడు. డబ్బు ఉన్నాడు అన్నట్టు. ఇవాళ లక్ష ఉన్నోడు 10 లక్షలు సంపాదిస్తున్నాడు, 10 లక్షలు ఉన్నోడు 1 కోటి రూపాయలు సంపాదిస్తున్నాడు. కానీ పేదవాడు ఇక అట్లా కిందకే పోతున్నాడు, పైకి ఎదగట్లేడు. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో చాలా మనం పోరాటాలు చేసాం, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న దాంట్లో కొంతమంది ధనవంతులు అయ్యారు, లబ్ధి పొందారు. కానీ అందరూ రాష్ట్రంలో 4 కోట్ల మంది కోటీశ్వర్లు ఎందుకు కాలేదు, కొంతమంది ఎందుకు అయ్యారు అంటే స్వార్థం. ఈ పథకాలు, ఉచిత పథకాలు కూడా రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళకి కొంతమందికి అందుతున్నాయి పథకాలు కూడా, ఆ స్కీములు కూడా లేనివాడికి అందట్లే. అంటే రాజకీయం మొత్తం కూడా ఎలా ఉందంటే వీళ్ళు చేసే స్కీములు కావచ్చు ఏదైనా సరే ఉన్నవాడికే ఏదైనా అందుతున్నాయి. ఉన్నవాడు అవుతాడు, లేనివాడు లేని వాళ్ళని మిగిలిపోతాడు. ఇది ఇలా కంటిన్యూ అవుతుంది. ఇలా కంటిన్యూ మార్పు తీసుకురాలేరా? దీన్ని మార్పు తీసుకురావాలంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఇప్పుడున్న పార్టీలు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇతర పార్టీలు ఏమి ఉండొచ్చు, వీళ్ళు రాజకీయ పార్టీలను నమ్మే పరిస్థితి లేదు ఇక్కడ. మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు ఎవరో ఒకరు ప్రజల్లోకి చైతన్యం తీసుకురావాలంటే, వాళ్ళకి చైతన్యపరచాలంటే ఈ రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాలను బయటపెట్టాల్సిన పరిస్థితి మనం తీసుకురావాలి, చైతన్యవంతం చేయాలి. ఇప్పుడు రాజకీయ పార్టీలు అంటే అధికారంలోకి రాగానే ఎవరైతే అధికారం లేకుండా ఉన్న ఎమ్మెల్యేలు ఇమీడియట్ గా షిఫ్ట్ అవుతున్నారు. అంటే వాళ్ళు అధికారం లేకుండా బతకలేరా? ఇప్పుడు ఎలా ఉందంటే అండి, ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఒక పార్టీలో గెలిచామండి, ఒక పార్టీ గెలిచిన తర్వాత ఆ పార్టీ అధికారం రాలేదు, రాకపోయేసరికి అధికారం ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళి కండ కప్పుకుంటున్నారు. ఎందుకని? ఇప్పుడు ఏదైనా కావచ్చు, ప్రతిపక్షం లేకుండా ఉండడము కరెక్ట్ అంటారా? అయితే మీకు చిరంజీవి గారు మీకు విషయం చెప్పాలి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఒక నిలబడి ఆ ఎమ్మెల్యే గెలవాలంటే ప్రెసిడెంట్గా ఎంత ఖర్చు పెడుతున్నట్టు ఒక అందాజుగా 50 నుంచి 100 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారు. అసలు అంత ఖర్చు ఎందుకు పెట్టాలి? ఇప్పుడు అంటే వీళ్ళు ఓటర్లు కొంటున్నారు, వాళ్ళు మందు ఒప్పిస్తున్నారు. 50 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టి నువ్వు నియోజకవర్గం ఎలా అభివృద్ధి చేస్తావు? అంటే దోచుకోవడానికి నువ్వు 2 కోట్లు ఖర్చు పెట్టేది. నువ్వు నిజాయితీ ఇప్పుడు ఈ నిజాయితీగా ఉంటే నీకు ఆ కోట్లు ఖర్చు పెట్టే అవసరం లేదు కదా. నువ్వేం చేస్తావు ప్రజలు చెప్పు. ఈ 50-100 కోట్లు ఖర్చు పెట్టిన దానికి ఆయన సంపాదించుకోవడానికి మళ్ళీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళి కండవ కప్పుకొని ఏ అభివృద్ధి చేద్దామని అంటే నీ సొంత లాభాల కోసం నువ్వు పార్టీ మారుతున్నావా? ప్రజలని అభివృద్ధి చేయడానికి, ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం నువ్వు పార్టీ మారుతున్నావా? మరి పార్టీ మారేటప్పుడు అక్కడ ప్రజలకైనా చెప్పి మారుతున్నావా? అది లేదు. నైట్ పోతున్నావు, కండవాలు కప్పుకుంటున్నారు. నేను ప్రజల క్షేమం కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారుతానని చెప్తున్నారు. మరి ఇది జనాలు ఎట్లా నమ్ముతారు? ప్రజలు ఎట్లా నమ్ముతారు? నీకు ఓటేసి గెలిపించిన ప్రజలు ఏ పార్టీకి అయితే నువ్వు నిలబడ్డావో ఆ పార్టీ బీఫామ్ మీద ప్రజల్ని ఇక్కడ గెలిపిస్తే నువ్వు వాళ్ళకి మోసం చేసి వెన్నుపోటు పొడిచి వేరే పార్టీలో పోతున్నావు కదా. దాన్ని ప్రజలు ఎట్లా నమ్ముతారు అంటున్నావు? అదే అండి, ఇప్పుడు కాంపిటీషన్ అంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా తక్కువ ఉండడం వల్ల చిన్న పార్టీలను తొక్కేయడము, చిన్న పార్టీలు కొలాబరేషన్ అవ్వడము. ఇప్పుడు చదువుకొని మంచి స్థాయిలో ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయిన మంచి గ్రూప్ 1 స్థాయిలో ఉన్న ఎంప్లాయీస్, చట్టాల గురించి తెలిసిన ఎంప్లాయీస్, రాజ్యాంగాన్ని గౌరవించే స్థానంలో ఉన్న వాళ్ళు రిటైర్డ్ అయిపోయిన తర్వాత ప్రజలకు చైతన్యపరచకపోవడం కూడా అది పెద్ద నేరం. ఎందుకంటే వాళ్ళు రాజ్యాంగం గురించి పూర్తి అవగాహన తీసుకొని కూడా జనాన్ని చైతన్యపరచకుండా వాళ్ళు కామ్గా ఏదో గవర్నమెంట్ ఇచ్చే పింఛన్ తీసుకొని కృష్ణారామ అని చెప్పేసి ఇంట్లో ఉంటే వాళ్ళ వల్ల రాష్ట్రానికి కానీ దేశానికి ఏం ఉపయోగం అండి? ఇప్పుడు గవర్నమెంట్ పింఛన్ అయినా ఏదైనా జనం డబ్బులే. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఒత్తిడి ద్వారా నువ్వు ఏం చేయలేవు, నీ సొంత నిర్ణయాన్ని అగెన్స్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఏం చేయలేవు. అట్లీస్ట్ నువ్వు రిటైర్ అయిపోయిన తర్వాత జనం చైతన్యం చేయడానికి ఏమడ్డు వస్తున్నాయి వాళ్ళకు? అంటే పింఛన్ తీసుకోలేకుండా బతకలేకపోతున్నారా వాళ్ళు? పింఛన్ కోసమే వాళ్ళు కామ్గా ఉన్నారా? నోటికి ప్లాస్టర్ వేసుకొని ఎంతమంది అండి ఇప్పుడు ఒక సంవత్సరానికి ఎంతమంది క్యాడర్ ఏ
ఉద్యోగులు రిటైర్మెంట్ అవుతున్నారు, వాళ్ళంతా ఎక్కడున్నారు? వాళ్ళందరూ ఎందుకు రాజకీయం రావట్లేదు? అంటే చదువుకున్నోడు రాజకీయం రావద్దా? ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ రాజకీయంలో ఉన్న వాళ్ళంతా ఏది వ్యాపారస్తుల పిల్లలు, రాజకీయ నాయకుల పిల్లలు, కానీ ఎక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు ప్రైవేట్ సెక్టార్లో ఎంప్లాయీగా ఉద్యోగం చేసిన వాడు ఎవరు ఉన్నారండి? ఎస్, అయితే మీరు అన్న పాయింట్ కరెక్టే అండి. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే రాజకీయంలో ఉన్న వాళ్ళందరూ కూడా అంటే మ్యాక్సిమం 50% అంటే నాలెడ్జ్ బాగా చదువుకున్న వాళ్ళు ఏం కాదు, వాళ్ళ పొలిటికల్ తాతలు తండ్రులు వారసత్వంగా అలా వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే మీరు అన్నట్టు ఇప్పుడు ఐఏఎస్లు కలెక్టర్ చేసిన వాళ్ళందరూ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకు నాలెడ్జ్తో ఎలా అయితే ప్రభుత్వానికి సహాయం చేస్తాడో, ప్రభుత్వానికి సలహాలు ఎలా ఇచ్చారో, అదేవిధంగా వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ప్రజల కోసం ఏదన్నా ప్రజల కోసం అవగాహన కల్పించే కార్యక్రమాలు గ్రామాల్లోకి వెళ్ళి చైతన్యపరిచే విధంగా వాళ్ళు విద్యని కావచ్చు, ఒక వైద్యానికి సంబంధించిన కాబట్టి ఒక అవగాహన కార్యక్రమాలు చేసుకుంటూ ఇప్పుడు చూస్తున్నాం. చిన్న పిల్లల నుంచి కూడా పెద్దవాళ్ళ దాకా కూడా చాలా మంది మద్యానికి బానిస అయిపోయి గంజాయి వాటి అన్ని అలవాటు పడుతున్నారు యువత మొత్తం కూడా. దీని మీద అవేర్నెస్ తెచ్చే విధంగా వాళ్ళు కార్యక్రమాలు పెడుతూ ఒక సభలు లాంటి ఏర్పాటు చేసుకుంటూ ప్రజల్ని చైతన్యం తీసుకురావాలని నేను కోరుకుంటాను వాళ్ళందరూ కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట్ గారు. థ్యాంక్ యూ అండి, నమస్కారం.